చెప్పి భయపడి ప్రజలు ముందుకు రాని పరిస్థితి మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మొన్న ఎన్నికలు వస్తే సమయం వచ్చింది, మరి ప్రజలు మొన్న ఎన్నికల్లో కసిగా గత పాలనకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దుర్మార్గ పాలనని నేల కూల్చారు, కూకటి వేళ్లతో పెకలించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వెలుగు వచ్చింది. చీకట పాలన పోయింది, ప్యాలెస్ పాలన పోయి ప్రజా పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. మరి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇందాకే చెప్పారు మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది. అలాగే రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకొని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ కొద్ది కాలంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ఇది ఒక పాలనా శైలిలోనే మార్పు. అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వినాశనం జరగడం మనం తప్పకపోవచ్చు, కానీ దాని పునర్నిర్మాణం మన చేతుల్లో ఉందనేది గుర్తుంచుకోవాలి. చేయి మనం కలుపుదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన. అదేవిధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత ఇవాళ మనం పునర్నిర్మాణం దిశగా మరి మన నాయకుడుకున్న అపారమైన అనుభవంతో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట తలుపు తడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం. మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో టీడీపీగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.
థ్యాంక్ యూ నరేంద్ర గారు.